మీరందరూ చాలా భక్తి శ్రద్ధలతో స్వాగతం పలుకుతున్నందుకు ఆ శ్రీరాముడి తరఫున మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రథము మన గ్రామానికి ఈ రోజు రావడానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఆ ప్రాధాన్యత ఏంటంటే 500 సంవత్సరాల నాటి మన కళని జనవరి 22వ తారీఖున అయోధ్య రామాలయాన్ని పూర్తి చేసి రాముల వారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మన అందరి చేతుల మీదుగా దేశంలో ఉన్నటువంటి అన్ని ఇళ్లకు ఈరోజు అక్షింతలు వచ్చాయి. ఆ అక్షింతల్ని తీసుకొని రాముడి ప్రతిష్ఠ కార్యక్రమంలో పూజలు చేసి అన్నదానాలు చేసి అనేక ధార్మికమైనటువంటి కార్యక్రమాల ద్వారా మనం దేశము ప్రపంచమంతా కూడా గర్వించేటట్టుగా రాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. దాని తర్వాత ఈ రోజు ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీ అయోధ్య రాముల వారి యొక్క సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని మనం కదిరి పట్టణం బాయ్స్ కాలేజ్ గ్రౌండ్ నందు నిర్వహిస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మనం ప్రతిరోజు టీవీలో చూస్తూ ఉంటాం. చాగంటి కోటేశ్వరయ్య గారు ఆయన గెస్ట్ గా వస్తా ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి అర్చకులు అనేక పూజలు చేసి ఆ పూజ సామాగ్రిని కూడా ఈ కళ్యాణోత్సవంలో తీసుకురావడం జరుగుతా ఉంది. అలాగే అయోధ్య నుండి అక్కడ ప్రత్యేక పూజలు చేసి ఇక్కడ నుండి అయోధ్యకి వెళ్ళినటువంటి వారందరూ కూడా ఈ కళ్యాణోత్సవంలో ఆశీస్సులు అందించాలని చెప్పేసి ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాం. ఈ రాముల యొక్క విగ్రహాలు ఏవైతే ఇక్కడ ఉన్నాయో ఈ విగ్రహాలే కాకుండా ఒంటిమిట్ట రామాలయం నుండి ఒంటిమిట్టలో ఉన్నటువంటి రామాలయ విగ్రహాల్ని ఈ కళ్యాణోత్సవంలో మనం తీసుకొస్తా ఉన్నాం. ఇది చాలా అద్భుతమైనటువంటి మన అందరూ కూడా ఎప్పుడు చూడనటువంటి కళ్యాణోత్సవంగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇందులో ప్రత్యేకంగా ఈ పేపర్ మీకు అందరికీ అందజేయబడుతుంది. ఈ పేపర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 10వ తారీఖు నుండి శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ రోజుకు 11 సార్లు మనం విజయతంత్రం ఈ పత్రం మీద రాసి వీటన్నిటి ఈ గంగమ్మ తల్లికి ముందర ఉంచి పూజ చేసి వాటన్నిటిని కూడా ఈ కళ్యాణోత్సవానికి మీరందరూ తీసుకురావాలని మీకు అందరికీ కూడా ఈ యొక్క సీతారాముల వారి యొక్క కళ్యాణోత్సవానికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఇంతమంది విచ్చేసినందుకు మీకు అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఆ భగవంతుడి ఆశీస్సులు మనకందరికి ఉండాలి. మంచి వర్షాలు పడాలి. గ్రామ సీమలన్నీ కూడా పంట పొలాలతో వర్ధిల్లాలి. రైతు బాగున్నప్పుడే ఈ దేశం బాగుంటుంది. ఆ రాముడి యొక్క ఆశీస్సులు ఆ గంగమ్మ తల్లి యొక్క ఆశీస్సులు మనకు ఉండాలి. మన పల్లెల్లో మన జీవితాల్లో ఆరోగ్యాల ఐశ్వర్యాలతో మనమందరూ వర్ధిల్లినప్పుడే ఈ దేశం కూడా బాగుంటుంది. అందుకోసమే ఈ అయోధ్య సీతారాముల కళ్యాణోత్సవాన్ని చాలా ఘనంగా భక్తి శ్రద్ధలతో మనం అందరూ నిర్వహించాలి. అందుకు మీరందరూ కూడా కంకణాలు మీకు అందజేస్తారు ఈ పేపర్ తో పాటు. ఆ కంకణాలు కూడా ధరించి మీరు కుటుంబ సమేతంగా వస్తారని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. జై శ్రీరామ్.